ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్‌లు ఉన్న వారికి ఆర్‌బీఐ కీలక ప్రకటన. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. మన దేశంలో ఒకటి కన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉండడం చట్టరీత్యా నేరమా? మీరు ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయడానికి లేదా వేర్వేరు బ్యాంకుల్లో లేదా ఒకే బ్యాంకులో మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనల ప్రకారం పెనాల్టీలు పడతాయనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఇలా వేరువేరు కారణాలతో 2 నుంచి 3 బ్యాంక్ అకౌంట్లు తెరవాల్సి వచ్చిన వారు ఆందోళన చెందుతున్నారు. మరి నిజంగా ఆర్బీఐ పెనాల్టీ విధిస్తుందా? అకౌంట్లు ఎక్కువగా ఉంటే పరిస్థితి ఏంటనే విషయాలు ఒకసారి చూద్దాం. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవన్నీ తప్పుడు వార్తలు. ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉన్నప్పటికీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఎలాంటి పెనాల్టీలు విధించడం లేదు. దీనికి సంబంధించి ఎలాంటి రూల్స్ జారీ చేయలేదు. ఈ మేరకు గతంలోనే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫేక్ న్యూస్ అలర్ట్ జారీ చేసింది. సోషల్ మీడియా, ట్విట్టర్ వేదికగా ఈ పోస్ట్ అయితే గనుక చేయడం జరిగింది. వేరు బ్యాంక్ అకౌంట్లో మల్టిపుల్ బ్యాంక్ ఖాతాలు ఉన్నవారిపై పెనాల్టీలు విధించాలంటూ రిజర్వ్ బ్యాంక్ ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదని స్పష్టం చేసింది. అలాంటి తప్పుడు వార్తల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మరోవైపు మన దేశంలో ఒక వ్యక్తి లేదా కుటుంబం ఎన్ని బ్యాంక్ ఖాతాలు కలిగి ఉండాలనే దానిపై ఎలాంటి పరిమితులు లేవు. అవసరాన్ని బట్టి ఎన్ని ఖాతాలైనా తెరుచుకోవచ్చు. ఒకే బ్యాంకులో 2, 3 పొదుపు ఖాతాలు ఒకే వ్యక్తి పేరుపైన కూడా ఓపెన్ చేసి నిర్వహించుకోవచ్చు. అయితే బ్యాంకు నిబంధనలకు అవి లోబడి ఉండాల్సి ఉంటుంది. ఇక మల్టిపుల్ బ్యాంక్ ఖాతాలు కలిగి ఉండటం వల్ల కొన్ని లాభాలు ఉన్నప్పటికీ నష్టాలు కూడా ఎక్కువగానే ఉంటాయని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ప్రజలు గరిష్టంగా 2 లేదా 3 బ్యాంక్ ఖాతాల కన్నా ఎక్కువ ఉంచుకోకూడదని చెప్తున్నారు. ఎలాంటి అవసరం లేకున్నా ఎక్కువ బ్యాంకు ఖాతాలు కలిగి ఉండడం వల్ల వాటిని నిర్వహించడం క్లిష్టంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. అలాగే ప్రతి ఖాతాలో కనీస బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కనీస బ్యాలెన్స్ లేదన్నట్టయితే పెనాల్టీలు కట్టాల్సి ఉంటుంది మరి.